రెడ్డి అమెరికా పర్యటనకు రద్దు చేయడానికి ఆయన అర్హుడు కాదు. అక్కడ హోదా స్థాయి సరిపోలేదు, దీని మూలాన ఈ ట్రిప్ అంతా క్యాన్సిల్ అయిపోతుంది అని కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఇదంతా కూడా కుట్ర. ఎందుకంటే ఇవే డేస్లో గుజరాత్ సీఎంకి ఏ రకమైనటువంటి అనుమతి, ఏ రకమైనటువంటి ప్రోటోకాలు, ఏ రకమైనటువంటి గైడ్ లైన్స్ ద్వారా ఆయనకి అనుమతి ఇచ్చారు, ఇక్కడ నిరాకరించారు అని అడుగుతున్నారు కాంగ్రెస్ నాయకులు. దాంతో పాటు రేవంత్ రెడ్డి గారు ఒక వ్యాఖ్య కూడా చేశారు మేడం. ఆయన ఏ వ్యాఖ్య చేశారంటే ఇది తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయం అని చెప్పి ఒక వ్యాఖ్య చేశాడు. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటిది, వాళ్ళకి అవమానము. తెలంగాణ రాష్ట్ర అది తెలంగాణ ప్రజలకు జరిగిన ఆత్మగౌరవం ఇంకోటి కాదు మేడం. కాంగ్రెస్ ఏజెంట్ జరిగిన అన్యాయం అని చెప్పండి, ఇంకా బాగుంటది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి హోదాలు వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు చేసే పనులు చేస్తే బాగుండేది. కానీ ఒక కాంగ్రెస్ ఏజెంట్ లాగా ఎవరెవరినో తెలియని వ్యక్తిని కలుద్దాం అని చెప్పి రాయబారం చేద్దాం అని చెప్పి ఎలా కుదురుతుంది మేడం? పర్మిషన్ ఎలా ఇస్తారు? ఆయన వెళ్ళేటప్పుడు తెలియదు, పర్మిషన్ తీసుకొని వెళ్ళాలని తెలియదా? మరి పర్మిషన్ లేకుండా టికెట్లు ఎలా బుక్ చేశాడు, ఎలా వెళ్తాడు? ఎప్పుడు చూసినా మనం ఏదో బిల్లు మన పార్లమెంట్ ఒక బిల్లు పెడుతున్నా కూడా అమెరికా మన మీద ఎలా విషయం చెప్పిందో చూసినప్పుడు అలా వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళతో చాటుమూటుగా వెళ్ళి కలుగుతామంటే ఎలా ఒప్పుకుంటుంది? ఇంటెలిజెన్స్ ఉంటుందా? రిపోర్ట్లు ఉండదా? ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేదని క్యాన్సిల్ చేసినాం. దాంట్లో తప్పే ఉంది. గతంలో రేవంత్ రెడ్డి గారు అమెరికా వెళ్ళలేదా? అడిగితే వెళ్తే మేము ఆపామా? కానీ తెలంగాణ రైజింగ్ ని అడ్డుకుంటున్నారు. తెలంగాణ రైజింగ్ ని అడ్డుకొని తెలంగాణ అభివృద్ధికి నిరోధకంగా మారుతోంది బీజేపీ అని. మేడం, తెలంగాణ రైజింగ్ వికసిత్ భారత్ అని చెప్పి మేము ఆల్రెడీ పేరు పెట్టాం కదా. మరి వికసిత్ భారత్ అంటే ఏంది మేడం? వికసిత తెలంగాణ కానీ, వికసిత ఆంధ్ర కానీ, వికసిత మధ్యప్రదేశ్ ఇవన్నీ కలిస్తేగా వికసిత భారత్ ఏది? అది మా పేరుగా మీరు నిజంగా వికసిత తెలంగాణ మేము ఎందుకు ఆపుతాం? గతంలో కూడా మీరు చాలా కంట్రీ వెళ్ళారు. ఫర్ ఎగ్జాంపుల్ మేడం, గతంలో 1,50,000 కోట్ల పెట్టుబడి వస్తాయని చెప్పి సింగపూర్ వెళ్ళారు. మా నాయన సింగపూర్ వెళ్ళి ఎన్ని తీసుకొచ్చారు మేడం? 1,50,000 కోట్ల పెట్టుబడి వచ్చాయా? వస్తే ఆ పేర్లు చెప్పండి. నిజంగా వికసిత భారత్, వికసిత తెలంగాణ అంటే చెప్పండి మేడం. 2004లో వాజ్పేయి, 2004 ముందు వాజ్పేయి గారు ఉన్నప్పుడు జరిగింది వికసిత ఆంధ్రప్రదేశ్ మేడం. ఇప్పుడు 2014 టు ఇప్పుడు దాకా జరిగింది వికసిత తెలంగాణ అని చెప్పాలి మేడం. ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మేడం. వీళ్ళు ఏదైతే గంటల ప్రతిరోజు చెప్పుకునే ఏదైతే అవుటర్ రింగ్ రోడ్ కానీ, లేదంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ, లేదంటే మెట్రో స్టేషన్ కానీ, ఇవన్నీ ఎవరు తీసుకొచ్చారు మేడం? ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఆనాడు వాజ్పేయి గారు ఇచ్చారు మేడం. ఈ రోజు వీళ్ళు చెప్పుకున్న త్రిపుల్ ఆర్ కానివ్వండి, లేదా 4th ఎస్టేట్కి వెళ్ళే మెట్రోలు కానివ్వండి, ఇవన్నీ ఎవరు ఇచ్చారు మేడం? ఎవరు డబ్బులు ఇస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తారు. ఇది వికసిత భారత్ మేడం. ఇది వికసిత తెలంగాణ. వికసిత భారత్ అంటే ప్రతి రాష్ట్రం బాగుపడితే, వికసితంగా ఉంటేనే అది వికసిత భారత్ అయింది. అది అంటే మోదీ 100కు పైగా దేశాలు తిరిగి మోడీ ఇటలీ ప్రధానికి మెలోడీ చాక్లెట్ ఇవ్వడము, అది ఏ రకమైనటువంటి హోదా, ఏ రకమైనటువంటి హుందాతనం అని అడిగే వాళ్ళకి మీ అడిగే ప్రశ్నకు సమాధానం ఏంటి? లేదు మేడం, ఇప్పుడు చాక్లెట్ ఇస్తే తప్పైతే మీరు తప్పుగా తీసుకోవద్దు మేడం. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం చాక్లెట్ ఇటలీ ప్రధాని చిన్నపిల్ల వెలిగించారా? వాళ్ళకి సిగరెట్ వెలిగిస్తేనే వీళ్ళ ఇదిగా ఉన్నట్ట మేడం. చాక్లెట్ ఇస్తే తప్పేంటి? మన ఆస్తిలో రాసిచ్చారా? లేదా ఇట్లీకి సూట్ కేసు పట్టుకు తీసుకెళ్లారా? ఏం తీసుకెళ్లారు? ఒక బ్రాండ్ కి దానికి ఎందుకు మీరు తేడుస్తున్నారు? సూట్ కేసు లెక్క చెప్పండి, వీళ్ళు ఎందుకు అడగరు? తీసుకెళ్ళిన సూట్ కేసు లెక్క చెప్పండి, వీళ్ళు ఎందుకు అడగరు? ఈ రోజు తెలంగాణ నుంచి ఎన్ని సూట్ కేసు ఢిల్లీ వెళ్తుంది, వారికి లెక్క చెప్పమని ఎందుకు అడగరు? ఇది ఆత్మగౌరవం కదా. తెలంగాణ కంప్లీట్ చేయండి. తెలుగు ప్రజలకు అన్యాయం జరిగింది అంటే తెలుగు ప్రజలకు అన్యాయం ఎప్పుడు జరిగింది మేడం? గతంలో ఇందిరమ్మ ఉన్నప్పుడు తెలుగు ప్రజలకు అన్యాయం జరిగింది మేడం. నిజంగా వీళ్ళు తెలంగాణ ఇవ్వాలనుకుంటే వీళ్ళు గెలిచిన మొదటి సంవత్సరం ఇవ్వచ్చు కదా. హామీ పెట్టి మొదటి సంవత్సరం 1,200 మంది తెలంగాణ బిడ్డలు చనిపోతే ఇచ్చారు మేడం తెలంగాణ. ఇది ఆత్మగౌరవం అంటారు మేడం. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం ఇలా చూసేది కాంగ్రెస్ పార్టీ. దాని మీద వీళ్ళు స్పందించాలి మేడం. ఈ రోజు తెలంగాణ ప్రజలు నవ్వుకున్నారు. రేవంత్ రెడ్డి గారు సీఎం హోదాలో అక్కడ వెళ్లకుండా కాంగ్రెస్ ఏజెంట్ గా వెళ్ళాడు. అది ఈ రోజు ప్రజలు మాట్లాడుకుంది మేడం. కానీ ఆయన వెళ్ళింది తెలంగాణ సీఎం హోదాలో కదా. తెలంగాణ సీఎం హోదాలో ఆయన వ్యక్తిగతంగా ఒక రేవంత్ రెడ్డి గారు వెళ్ళలేదు. రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు? నేను అమెరికా పోకపోవడం వల్ల చాలా యూనివర్సిటీలతో టైఅప్ అయిపోయి మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ వచ్చే అవుతుంది అన్నాడు కదా. నేను 2 కేసులు చెప్తాను మేడం. గతంలో నువ్వు చాలా కంట్రీలు లేవా? గతంలో కూడా యూఎస్ వెళ్ళినప్పుడు కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నావు కదా. మరి అప్పుడు రాని యూనివర్సిటీ ఇప్పుడు నిజంగా వస్తాయా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నిజంగా మేడం ఇది అంత సిగ్గుసేట్ అంటే మేడం, తెలంగాణలో దాదాపు
10,000 15,000 కోట్లు వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉంది మేడం. దాని మీద రేవంత్ రెడ్డి ఒక్క రూపాయి, ఆఖరికి గౌరవ హైకోర్టు కూడా ఏందో ఇది అని అడిగితే 2,000 కోట్లు ఇస్తా అని చెప్పి ఒక్క రూపాయి స్టిల్ ఇప్పుడు ఇవ్వలేదు మేడం. ఇక్కడ ఉన్న స్కూల్ బాగా చేయాలి అంటే ఇక్కడ కాకుండా ఎక్కడ డబ్బులు పెట్టుకోబోతున్నా ఈయన పెట్టుకుని డబ్బులు పెట్టుకుపోయాడు. డబ్బులు అన్నా కనీసం 10 స్కూళ్ళను బాగా చేశాడు. 10 మంది స్టూడెంట్స్ కదా ఫీజు రియంబర్స్మెంట్ వచ్చాయి. వాళ్ళ సర్టిఫికేట్ కాలేజ్ నుంచి బయటకు వస్తే జాబ్ లో జాయిన్ అవ్వాలి కదా. ఇక్కడ ఉండదు మేడం. ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉండి నువ్వేం చేసావు? ఇప్పుడు గత 2.5 సంవత్సరాలు నువ్వేం చేసావు? ఎన్ని స్కూల్ బాగా చేసావు? ఎంత ఇంత ఫీజు లడాయి గురించి బీజేపీ మాట్లాడుతోంది కదా. మరి విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సినటువంటి పన్నుల వాటా కావచ్చు, తర్వాత విద్యారంగానికి సంబంధించినటువంటి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, ఇవి మరి ఒత్తిడి చేసి త్వరగా తీసుకురండి. 8 మంది ఎంపీలు ఉన్నారు మేడం. ఇప్పటికి మీరు ఒకసారి చెక్ చేసుకుంటే గతంలో యూపీఏ 1 యూపీఏ 2 ఉన్న దానికంటే ఇచ్చిన దానికంటే మేము ఇప్పటికే ఎక్కువ ఇచ్చాము. 12 లక్షల కోట్లు ఇచ్చాం మేడం. మరి యూపీఏ 1 యూపీఏ 2లో తెలంగాణకి ఎంత ఇచ్చారు మీరు ఫండ్? అది చెప్పడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పటి వరకు మీరు తెలంగాణకి ఇచ్చినంతన్నా కనీసం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మీరు ఇచ్చారా? దాని లెక్కలు లేదు మేడం. ఇన్వెస్ట్మెంట్ లో కానీ షేర్ లో కానీ ఎంతవరకు మేము న్యాయం చేయాలి అంతవరకు న్యాయం చేస్తుంది. నేను మొన్న సింగరేణి కూడా గత సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలుగా మనం ఉన్నా కానీ సింగరేణి కూడా ఎంతవరకు వాళ్ళు గదులు కేటాయించలేదు. మేము వచ్చిన గదులు కేటాయించాం మేడం. దాంతో పాటు సిగ్గు లేకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాం మేడం? ఈ రోజు మన దగ్గర ఎడ్యుకేషన్ చండాలం ఉంది, దాన్ని నాశనం చేస్తాడు అని చెప్పి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడుతుంటే ఆయన లాంగ్వేజ్ లో చెప్పాలంటే మొహం ఇలా అనుకొని టూ అని ఊహించుకుంటే ఏమైంది? మీద పడింది కదా. ఈ రోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆర్బరో, బీర్బరో, జయంగిరు ఇలా ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం తయారు చేసిన ఎవరు? మన కాంగ్రెస్ ప్రభుత్వం కదా, మన సోనియమ్మే కదా, అప్పుడున్న ఇంద్రమ్మే కదా, అప్పుడున్న నెహ్రూవే కదా. అది కదా నువ్వు మాట్లాడాల్సింది, అది కదా మాట్లాడాల్సింది. మీరు నాశనం చేసి ఈ రోజు ఎవరో నాశనం చేశారని చెప్పి బయటకు వచ్చి అబద్ధం ఒక దొంగే ఈ రోజు దొంగ చెప్పుకుంటే ఎలా ఉంటుందో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వారు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇండియా నాశనం చేసి ఎడ్యుకేషన్ సిస్టమ్ నాశనం చేసి ఎవ్రీథింగ్ నాశనం చేసి ఎవరో నాశనం చేస్తారని బయటకు వచ్చి దొంగేడుపులు ఏడుస్తున్నాడు. అలా ఉంది మన రేవంత్ రెడ్డి మాట్లాడేది. ఇంకపోతే వీళ్ళు మాట్లాడటం ఎడ్యుకేషన్ సిస్టమ్ చండాలం మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చండాలం ఉందని ఎవరు మేడం ఉంది? ఎవరు? గతంలో మనం మీరు విన్నారు లేదా, నలంద యూనివర్సిటీలో ఉన్న ఆ రోజు బుక్స్ తగలబెడితే కొన్ని నెలల పాటు మండి మేడం. అంటే మన దగ్గర విద్యా సంపద ఎలా ఉంది? దాని కదా మాట్లాడాల్సింది. అంత విద్యా సంపద ఉండి ఈ రోజు ఎందుకు లేదు? ఎందుకు న్యాయం చేశారు? కనీసం కాంగ్రెస్ పార్టీ గత 60 సంవత్సరాలు దీని మీద ఒక్కసారైనా రియాక్ట్ అయిందా? దానికి మనం ఏం చేయాలి ఒక్కడైనా తీసుకొచ్చారా మేడం వీళ్ళు? వీళ్ళు దేనికి పోతున్నారు? మోడీ గారి ప్రభుత్వాన్ని ఎలా దించాలి, లేదంటే ఏదో కొత్తగా ఎఫ్ఆర్బిఎం చట్టం తీసుకొస్తే దానికి అడ్డుగా ఉండడానికి ఏం చేయాలి, లేదా ఇంకా డబ్బులు తీసుకొచ్చి మత మార్పులు ఎలా చేయాలి, దానికోసమే అన్నారు వీళ్ళు వెళ్తుంది. గత యూపీఏ 1 యూపీఏ 2లో ఎన్ని లక్షల మంది హిందువులు క్రిస్టియన్ గా కన్వర్ట్ మీకు తెలుసు మేడం. సో ఇప్పుడు ఈ టోటల్ ఎపిసోడ్ అంతా కూడా నాగార్జున గారు, ఈ టోటల్ ఎపిసోడ్ అంతా కూడా గుజరాత్ వర్సెస్ తెలంగాణ లాగా మారిపోయింది. గుజరాత్ కి సీఎం కి ఇచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు? ఒక్క మాట చెప్తా మేడం, ఒక్క మాట చెప్తా. అసలు ఎపిసోడ్ మొత్తం ఏందయ్యా అంటే రేవంత్ రెడ్డి గారు కుర్చీ కదలపోతుంది. కుర్చీ కలపోతే సగం మంది ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఆయన మీద వ్యతిరేకంగా ఉంటే దానికి కొండా సురేఖ గారు బయటకు వచ్చి వాళ్ళ కూతురు చేత తిట్టించిన రాజు ఏం జరిగిందంటే రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తే 14-15 మంది ఎమ్మెల్యే ఎంపీలు ఆ పార్టీ ఆఫీస్ ప్రెస్ మీట్ పెట్టారు. అంటే ఆయన చివరికి మిగిలింది అంతమంది మేడం ఏ సీనియర్ సపోర్ట్ చేయట్లా. అంటే ఇండైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెడతా సెంట్రల్ కి వీళ్ళు ఏం చెప్పారంటే కాంగ్రెస్ రాజస్థానానికి నన్ను సీఎం గా తీసేస్తే ఈ రోజు ఎమ్మెల్యేలతో నేను పార్టీ మారుతాను, నేను పార్టీ మారితే మీ గవర్నమెంట్ ఉందని వాళ్ళకి ఇండికేషన్ ఇచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అయ్యా నువ్వు పార్టీ మారొద్దు, లేదా నువ్వు కొత్త పార్టీ పెట్టొద్దు, నీ ఎమ్మెల్యేతో ముందు నువ్వే ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ సెటిల్మెంట్ జరిగిన తర్వాత అప్పుడు సీనియర్లు అంతతో కూర్చొని ఆ రోజు ఈ రోజు ఏం చెప్తున్నారంటే ఇండైరెక్ట్ మేడం నా సీటు సేఫ్ గా ఉంది, నా ముఖ్యమంత్రి పదవి నాతోనే ఉంది, నాతో ఉన్న మంత్రి ఒక సహచరులు మొత్తం నా పక్కనే కూర్చున్నారు, కాబట్టి మీరు ఒకసారి చూడండి అని చెప్పి ఈ రోజు చెప్పడానికి ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు మేడం కదా. మీకు తెలిసిన స్టోరీ ఇది కదా. కానీ జనాలు అనుకునేది కూడా ఇంకొక స్టోరీ ఉంది. జనాలు అనుకునేది ఇంకోటి ఉంది ఏంటంటే ఇప్పుడు తెలంగాణ నుంచి ఇంత నడుస్తా ఉంది రాష్ట్రంలో, నువ్వు అమెరికా వెళ్తే ఈ టైంలో ఏదో జరగకూడదు జరిగిపోద్ది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డిని కావాలని అమెరికా పర్యటన రద్దు చేసి నాయన నువ్వు వెనక్కి వచ్చేసి నీ సీటు నువ్వు కాపాడుకో అని చెప్పారట. ఇది ఇంకోటి చర్చ నడిచేది. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే కదా, చోటే బాయి బడే బాయి సంబంధం కదా. మేడం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి మేడం. మాది కోకట్పల్లి నియోజకవర్గం మేడం. కోకట్పల్లి నియోజకవర్గంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మిత్రులు, బీఆర్ఎస్ పార్టీ మిత్రులు కలిసి సొసైటీ ల్యాండ్లు కబ్జా చేసి అమ్ముకుంటున్నారు మేడం, కన్స్ట్రక్షన్ చేస్తారు మేడం.